మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఎక్కడ స్టార్ట్ చేయాలో క్లారిటీ లేదా? సో, ఎలా స్టార్ట్ చేయాలి? సో, ఎలా నేర్చుకోవాలి? అనే కన్‌ఫ్యూజన్‌లో చాలామంది ఉంటారు. సో, చాలా వీడియోస్ చూస్తున్నారు, చాలా మెటీరియల్ చదువుతున్నారు. బట్ ఒక క్లారిటీ రావట్లేదు. నిజంగానే రైట్ ట్రాక్‌లో నేను నేర్చుకుంటున్నానా? లేకపోతే ఇది కరెక్ట్ అప్రోచా కాదని. సో, ఇలాంటి కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో మీరుంటే, లేదు అంటే మీరు కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే, సో ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా నేర్చుకోవాలి? ఎక్కడ ఎండ్ చేయాలి? ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? వీటన్నిటి కోసం నేను ఈ వీడియోలో క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్‌ని ఎలా నేర్చుకోవాలి? అంటే హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి లెర్నింగ్ అనేది? సో ఎక్కడ స్టార్ట్ చేయాలి? ప్రాసెస్ ఏంటి? సో యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? వీటన్నిటి కోసం నేను డీటెయిల్డ్‌గా పిన్ టు పిన్ మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరు కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే మీకు ఒక రోడ్ మ్యాప్ లాగా తెలుస్తుంది ఈ వీడియో. లేదు మీరు ఆల్రెడీ డిఫరెంట్ వీడియోస్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్న స్టఫ్‌ని ట్రై చేసి కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నా గానీ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే అండి. సో ఈ యూట్యూబ్ ఛానల్‌లో డిజిటల్ మార్కెటింగ్ లేదా మార్కెటింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే నా ఎక్స్‌పీరియన్స్ లేదా నాలెడ్జ్‌ని షేర్ చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ని నేను యూజ్ చేస్తాను. సో మీరు ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ మీ ప్రొఫెషన్ అయితే లేదా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారనుకుందాం. సో మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఛానల్ త్రూ మీకు దొరుకుతుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ టైం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో మేము ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఆ లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవచ్చు. ఓకే అండి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి? వెరీ సింపుల్. సో మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? ఒక 3 రీజన్స్ రాయండి. ఆ రీజన్స్‌లో కామన్‌గా చాలామంది రాసే రీజన్స్ ఏంటంటే 3 డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఓకే. రీజన్స్ అని చెప్పలేను నేను. పర్పసెస్. ఓకే. మీకు వేరే రీజన్ ఉండొచ్చు నేర్చుకోవడానికి. బట్ పర్పసెస్ ఏముంటాయంటే ఫస్ట్ పర్పస్ జాబ్. సో డిజిటల్ మార్కెటింగ్‌లో జాబ్ తెచ్చుకోవాలి. అదే ప్రొఫెషన్‌గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. సెకండ్ పర్పస్ ఏంటి అంటే ఓన్ బిజినెసెస్ చాలా మందికి ఉంటాయి. సో బిజినెస్ ఓనర్స్ లేదా ఎవరికైనా స్టార్టప్ ఉంది లేదా చిన్న బిజినెస్ ఉంది. వాళ్ళ బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎక్కువ సేల్స్ చేసుకోవాలి. సో ఎక్కువ ప్రాఫిట్స్‌ని ఎర్న్ చేయాలంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యి మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ రైట్ అని చెప్పి చాలామంది బిజినెస్ ఓనర్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. థర్డ్ రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ వేరే జాబ్ ఏదో చేస్తున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఏదో ఒక యాక్టివిటీ చేయటం వల్ల సైడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు రిఫర్ చేయటం వల్లనో లేకపోతే డిఫరెంట్ ఫైవర్ లేకపోతే అదర్ ప్లాట్‌ఫామ్స్‌లో రిజిస్టర్ అయ్యి ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేసి రోజుకి ఒక 2, 3 అవర్స్ టైం స్పెండ్ చేసి ఎంతో కొంత డబ్బుల్ని సైడ్ ఇన్కమ్ కింద ఎర్న్ చేయాలని పర్పస్‌లో కూడా కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటుంటారనమాట. సో డిఫరెంట్ పర్పసెస్, డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఓకే. సో ఇన్ కేస్ ఇది పర్పస్ ఏదైనప్పటికీ కూడా లేదా ఆబ్జెక్టివ్ ఏదైనప్పటికీ కూడా నేర్చుకునే పద్ధతి లేదా నేర్చుకునే ప్రాసెస్ మాత్రం ఒక్కటే. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా నేర్చుకోవాలి? సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? సో ఈ మూడిటిని కనెక్ట్ చేస్తూ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? సో ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే మీరు కంప్లీట్‌గా ఫ్రెషర్ అనుకోండి లేదా కంప్లీట్‌గా బిగినర్ అనుకోండి. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఓకే. బిజినెస్ ఎకోసిస్టమ్ ఏంటి? బిజినెస్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక బిజినెస్ ప్రతి బిజినెస్‌కి ఒక ప్రొడక్టో, సర్వీసో ఉంటది. ఓకే. సో వాళ్ళు ఆ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవటం కోసం వాళ్ళు ఆ ప్రొడక్ట్‌ని లేదా వాళ్ళ సర్వీస్‌ని సేల్స్‌ని పెంచుకొని ఎక్కువ ప్రాఫిట్స్‌ని, ఎక్కువ ఇన్కమ్‌ని ఎర్న్ చేయడం కోసం వాళ్ళు మార్కెటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆ మార్కెటింగ్ యాక్టివిటీస్ చేయటానికి ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్‌ని మార్కెటర్ అంటారు లేదా మార్కెటింగ్ ప్రొఫెషనల్ అంటారు. సో కంపెనీ సైజ్‌ని బట్టి డిజిగ్నేషన్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ మారుతూ ఉంటాయి. బట్ చేసే పని దాని యొక్క ఫైనల్ అవుట్‌పుట్ ఏంటి అంటే ఎక్కువ ప్రాఫిట్స్‌ని ఎర్న్ చేయడం లేదా ఎక్కువ సేల్స్‌ని పెంచుకోవటం. దానివల్ల వచ్చే రెవెన్యూ, దానివల్ల వచ్చే ప్రాఫిట్. సో కంపెనీ ఎక్కువ లాభాలు సంపాదించాలి. సో వాళ్ళకున్న ప్రొడక్ట్‌ని మార్కెట్‌లో
ఆ ప్రొడక్ట్ ఉంది, దాని కాంపిటేటర్స్ కూడా ఉన్నారు. న్యూ ప్రొడక్ట్ అవ్వచ్చు, ఓల్డ్ ప్రొడక్ట్, ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ దాన్ని ప్రాపర్గా జనాలకి రీచ్ అయ్యేటట్టు చేయాలి. దానికి ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి ఉండాలి. సో అలా ఉన్నప్పుడే ఆ ప్రోడక్ట్ అనేది పీపుల్కి రీచ్ అవుతుంది. పీపుల్ దాన్ని నమ్ముతారు, వాడతారు, కొంటారు. సో డిఫరెంట్ యాక్టివిటీస్ జరగడం వల్ల సో ఇన్కమ్ అనేది ఆ కంపెనీకి పెరుగుతుంది. ఓకే అండి. సో ఇది బిజినెస్ ఇకోసిస్టమ్. బిజినెస్ ఇకోసిస్టంలో మనం అర్థం చేసుకోవాల్సిన పార్ట్ ఒకటే, మార్కెటింగ్ అనేది యాక్టివిటీ ఎలా చేస్తారు, ఎలా రెవెన్యూ జనరేట్ చేసుకుంటారు, ఎలా ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు. ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే మార్కెటింగ్ ప్రాసెస్ ఉందో దాన్ని బిజినెస్ ఇకోసిస్టంలో ఎలా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్న తర్వాత నేర్చుకుంటేనే మీకు ఎలా నేర్చుకోవాలనే క్లారిటీ వస్తుంది. సో చాలామంది ఎస్ఈఓ నేర్చుకో, సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకో, లేకపోతే పెయిడ్ యాడ్స్ నేర్చుకో అయిపోతుంది అంటారు. ఎందుకు నేర్చుకుంటున్నాం? పర్పస్ తెలియాలి. సో నేర్చుకుని ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎందుకు చేయాలి? ఒక కంపెనీ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ని లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని ఎందుకు హైర్ చేసుకుంటాయి, పర్పస్ ఏంటి అనేది తెలుసుకుంటేనే నేర్చుకునేటప్పుడు ఏం నేర్చుకోవాలనే క్లారిటీ మీకు వస్తుంది. అర్థమైంది కదండి. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే, మీరు కంప్లీట్గా బిగినర్, అసలు మీకు మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోసం ఏమీ తెలియకపోతే ఫస్ట్ బిజినెస్ ఇకోసిస్టమ్ని అర్థం చేసుకోండి. ఎజ్యూమేట్ మీకు ఒక ఓన్ బిజినెస్ ఉంది. సో మీరు ఏం చేస్తే మీకు సేల్స్ పెరుగుతుంది, ఏం చేస్తే మీ బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ పెరుగుతాయి, ఏం చేస్తే మీ బిజినెస్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది అనే దగ్గర ఆలోచిస్తారు కదా. సో అలా ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్ ఆ బిజినెస్కి ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏంటి, ఆ పర్టికులర్ బిజినెస్ లేదా ఆ కంపెనీ ప్రొడక్ట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్ సోప్ అనుకుందాం, సబ్బు. ఓకే, ఈ సబ్బు మార్కెటింగ్ షేర్ ఎంత ఉంది, సో ఎంత దాని మార్కెట్ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు, సో ఎవరు కొంటారు, ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ కొంటారు, సో ఆ సోప్ అనేది పిల్లలకు సంబంధించిందా, పెద్దవాళ్ళకి సంబంధించిందా, లేకపోతే మెడికల్ పర్పస్లో వాడే సోపా, సో దాని యొక్క కేటగిరీ ఏంటి తెలుసుకోవాలి. ఓకే, ఆ మార్కెట్ యొక్క ప్రైస్ ఎంత, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ మార్కెట్ కాదు, ఆ పర్టికులర్ సబ్బు యొక్క ప్రైస్ ఎంత, ఆ పర్టికులర్ సబ్బు సిమిలర్ సబ్బు అనేది సోప్ అనేది ఎవరు అమ్ముతున్నారు, కాంపిటేటర్స్ ఎవరు, సో దాని యొక్క ఈ సోప్ని ఏ ఏరియాస్లో జియోగ్రఫికల్గా మనము ఎవరికి ఏ పర్టికులర్ ప్లేసెస్లో మనం అమ్ముతున్నాము. సో జియోగ్రాఫికల్గా అంటే ఏంటంటే లొకేషన్స్. ఓకే, ఈ సోప్ని ఓన్లీ ఇండియాలోనే అమ్ముతున్నామా, ఫారెన్లో కూడా అమ్ముతున్నారా, ఇండియాలో అయితే ఏ ప్లేస్లో అమ్ముతున్నారు. ఓకే, ఇది జియోగ్రాఫికల్. డెమోగ్రాఫికల్గా అంటే ఏంటి అంటే ఏ జెండర్ వాళ్ళు ఎక్కువ వాడతారు. లక్స్ అనుకోండి, ఫీమేల్ ఎక్కువ వాడతారు. ఓకే, సో మేల్ కంటూ సెపరేట్గా ఏదైనా సోప్ ఉందా, లేకపోతే ఈ పర్టికులర్ సోప్ అనేది ఏ డెమోగ్రఫిక్ సంబంధించింది. అంటే డెమోగ్రఫీ అంటే ఏంటంటే ఏజు, జెండరు ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్. సో ఇవి అర్థం చేసుకోవాలి. ఓకే, ఎగ్జిస్టింగ్ ఏమైనా మార్కెటింగ్ యాక్టివిటీస్ ఉన్నాయా, ఇది ఫస్ట్ టైం చేస్తున్నారా, సో ఫస్ట్ టైం చేస్తే ఏం చేయాలి, స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఏ యాక్టివిటీస్ ఈ పర్టికులర్ సోప్ని యూజ్ చేసే పీపుల్ని బట్టి, ప్లేస్ని బట్టి ఏ మార్కెటింగ్ ఛానల్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో మనం డిజిటల్ మార్కెటింగ్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మనము ఆ సోప్ని మార్కెట్లోకి ఇంకెక్కువ పబ్లిసిటీని క్రియేట్ చేయాలి, అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. సో ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయాలంటే మనకున్న డెమోగ్రఫికల్, జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి. ఇన్ కేస్ ఈ పర్టికులర్ సోప్ అనేది ఎవరైనా యూజ్ చేయొచ్చు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ జెండర్ అయినా యూజ్ చేయొచ్చు అనుకుందాం. అంటే ఈ సోప్ యొక్క కన్జ్యూమర్ ఎవరు, కస్టమర్ ఎవరు. కన్జ్యూమర్ అంటే ఎవరు, యూజ్ చేసేవాళ్ళు. కస్టమర్ అంటే ఎవరు, కొనేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సోప్ అనేది పిల్లలకు అనుకుందాం. పిల్లలు డైరెక్ట్గా కొనరు, వాళ్ళు కన్జ్యూమర్స్. కానీ కస్టమర్ ఎవరు, పేరెంట్స్. సో ఆ పేరెంట్స్కి ఈ సోప్ ఒకటి ఉందనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఆ పర్టికులర్ ఏ గ్రూప్ వాళ్ళు 25 నుంచి 35, 50 వరకు కూడా, మేబీ 40 వరకు కూడా ఉన్న వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు. ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు మనవలకి, మనవరాలకి సోప్స్ కొనే కేటగిరీలు ఉంటారు. కాబట్టి ఎవరు కొంటారు ఈ సోప్ని అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తారు. ఫేస్బుక్ వాడతారా, ఇన్స్టాగ్రామ్ వాడతారా, లింక్డ్ఇన్ వాడతారా, లేకపోతే యూట్యూబ్ చూస్తారా, గూగుల్లో సెర్చ్ చేస్తారా, ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఎక్కడే ఏ ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే మనకి సో ఏ మెథడ్ వాడాలి, ఎస్ఈఓ వాడాలా, ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్ వాడాలా, అంటే ఆర్గానిక్ మార్కెటింగ్ చేయాలా, లేకపోతే పెయిడ్ మార్కెటింగ్ చేయాలా. ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే సో ఎస్ఈఓ చేయొచ్చు, సోషల్ మీడియా పోస్టింగ్ చేయొచ్చు.
పెయిడ్ మార్కెటింగ్ అంటే మనము సో యాడ్స్ రన్ చేయాలి, యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి. సో క్యాంపెయిన్స్ ఎలా రన్ చేయాలి, సో ఎలా రీచ్ అవుట్ అవ్వాలి. దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ ఒక మార్కెటింగ్ యాక్టివిటీస్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్ట్రాటజీ ప్లాన్. దీని వెనుక చాలా పెద్ద కథ ఒకటి ఉంటుంది. సో అది చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ఈకోసిస్టమ్, బిజినెస్ ఈకోసిస్టమ్ని అర్థం చేసుకున్న తర్వాత ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలంటే లెర్నింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి. లెర్నింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ప్రతి బిజినెస్ కూడా ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్ అనేది వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో. అంటే ఒక పర్సన్కి మనము ఓకే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిగ్రీ చదవాలనుకున్నారనుకోండి, లేకపోతే బీటెక్ చదువుతున్నారనుకోండి. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం, ఆ తర్వాత కాలేజ్లో జాయిన్ అవ్వటం, అలా అలా చేస్తారు కదా. అలాగే పీపుల్ ఒక కాలేజ్కి వెళ్ళాలంటే ఆ కాలేజ్కి ఒక బిల్డింగ్, ఒక అడ్రస్ ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తారు. సో కాలేజ్ నేమ్ ఎక్కడో కనిపిస్తుంది, బట్ కాలేజ్ ఫిజికల్గా లేదనుకోండి, సో మీరు ఎక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు. సో అలాగే ప్రతి బిజినెస్ కూడా వాళ్ళ యొక్క ప్రెజెన్స్ని చూపించుకోవడానికి సో వాళ్ళు ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేస్తారు. ప్రతి బిజినెస్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎక్కడ స్టార్ట్ చేయాలంటే వెబ్సైట్ అంటే ఏంటి, సో వెబ్సైట్ ఎలా ఆపరేట్ అవుతుంది, వెబ్సైట్ని ఎలా డెవలప్ చేస్తారు, వెబ్సైట్కి ఉన్నటువంటి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఎస్ఈఓ, ఆర్గానిక్ వేలో మనకి ఎస్ఈఓ చేయాలి. ఆర్గానిక్ మార్కెటింగ్లో మనకి ఏముంటుంది, ఆర్గానిక్ మార్కెటింగ్లో సోషల్ మీడియా పోస్టింగ్లు చేస్తాము, ఎస్ఈఓ చేస్తాం. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎస్ఈఓ అంటే ఏంటి, ఆర్గానిక్ మార్కెటింగ్ ఏంటి, సోషల్ మీడియా మార్కెటింగ్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది జస్ట్ వినండి. ఫర్దర్గా మనం ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ బిగినర్స్ గైడ్ అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాం. దాంట్లో డీటెయిల్డ్గా వన్ ఆఫ్టర్ వన్ అనేది మీకు వీడియోస్ అనేవి చాలా డీటెయిల్డ్గా వెరీ బేసిక్ లెవెల్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. బట్ ఈ వీడియో అనేది జస్ట్ అర్థం చేసుకోండి ఎక్కడ స్టార్ట్ చేయొచ్చు అంటే ఒక బిజినెస్కి వారి యొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది, అది వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్, ఫంక్షనాలిటీ అర్థం చేసుకోవాలి. తర్వాత ఎస్ఈఓ చేయాలి, సెకండ్ పార్ట్. ఎస్ఈఓ చేయాలంటే ఎస్ఈఓ దేనికి చేస్తాం, మనం వెబ్సైట్కి చేస్తాం. ఎస్ఈఓ అంటే ఏంటి, మనకి ఏదైనా ఐటెం కావాలనుకోండి, ఫేస్ క్రీమ్ ఓకే కావాలి, సో బెస్ట్ ఫేస్ క్రీమ్ అని చెప్పేసి మనము గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక లిస్ట్ వస్తుంది చూడండి. ఆ లిస్ట్లో మనకి కనిపిస్తున్నవన్నీ కూడా వెబ్సైట్సే. సో ఎలా కనిపించింది అంటే దాని వెనుక ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ఎస్ఈఓ, ప్రాపర్ ఎస్ఈఓ చేస్తే మనకి ఆ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ని ఇప్పుడు అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ కనిపిస్తాయి, అక్కడ నుంచి మనం పర్చేజ్ చేసుకుంటాం. అమెజాన్ ఎలా వచ్చింది, బెస్ట్ ఫేస్ క్రీమ్ అని టైప్ చేస్తే అమెజాన్ ఎలా వచ్చింది అంటే వెరీ సింపుల్, బికాజ్ ఆఫ్ ది ఎస్ఈఓ. ఇది ఎలా చేయాలి, సో నెక్స్ట్ ఎస్ఈఓ ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఎస్ఈఓలో మళ్ళీ మనకి ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఉంటే ఆ రెండు డిఫరెంట్ పార్ట్స్ని నేర్చుకోవాలి. తర్వాత ఈ ఆర్గానిక్ మార్కెటింగ్లో ఎస్ఈఓ కాకుండా సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్, లింక్డ్ఇన్ ఇలా డిఫరెంట్ సోషల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అక్కడ కూడా మనం సెర్చ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఫేస్ క్రీమ్ అని చెప్పేసి మనం ఇన్స్టాగ్రామ్లో వెతికితే కొన్ని కనిపిస్తాయి. అలాగే మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వచ్చి మనం కొన్ని వెతుకుతుంటాం, కనిపిస్తుంటాయి. అదంతా ఏంటంటే అక్కడ కాంటెంట్ అనేది ఇమేజెస్, వీడియోస్, డిఫరెంట్ మార్కెటింగ్ స్టఫ్ అనేది అక్కడ డంప్ చేస్తూ ఉంటాయి కంపెనీస్. అందువల్ల అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది కాకుండా పెయిడ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు బెస్ట్ ఫేస్ క్రీమ్ అని మనము టైప్ చేసిన తర్వాత స్పాన్సర్డ్ అని చెప్పి కొన్ని కనిపిస్తాయి గూగుల్లో సెర్చ్ బార్ కిందన. అది పెయిడ్ యాడ్స్. అంటే మనం గూగుల్కో లేకపోతే ఇన్స్టాగ్రామ్కో మెటాకో సో మనం డబ్బులు పే చేయడం వల్ల మన యాడ్ని చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అంటే ర్యాండమ్గా చూపించదు. ఎవరైనా ఫేస్ క్రీమ్ అంటే ఫేస్ క్రీమ్ రిలేటెడ్ యాడ్స్ వస్తాయి. మనం ఫేస్ క్రీమ్ కోసం యాడ్ రన్ చేస్తున్నప్పుడు ఫేస్ క్రీమ్ కావాలనుకొని సెర్చ్ చేసే వాళ్ళకి మన వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. క్లిక్ చేసి మన ప్రోడక్ట్ని కొనుక్కుంటారు. ఇలా మనకి పెయిడ్ యాడ్స్లో చాలా పెయిడ్ క్యాంపెయిన్స్ అనేది రన్ చేస్తారు. అది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. మెటా అంటే మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది మెటా కేటగిరీలోకి వస్తుంది. ఈవెన్ వాట్సాప్ మార్కెటింగ్ కూడా. సో గూగుల్ అంటే మనకి గూగుల్ అండర్లో గూగుల్ సెర్చ్ యాడ్స్, అలాగే యూట్యూబ్ యాడ్స్ కూడా మనకి గూగుల్ కిందకి వస్తాయి. సో లింక్డ్ఇన్ అనేది సెపరేట్. ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా మనకి ఏఐ, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. ఇప్పుడు మనకి ChatGPT, పర్ప్లెక్సిటీ, క్లౌడ్ ఇలా డిఫరెంట్ గూగుల్ జెమిని, ఇవన్నీ కూడా స్లోగా మనకి ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్. వాటిలో కూడా మనము ఇన్ ఫ్యూచర్ యాడ్స్ వస్తాయి.
కరెంట్లీ మనం ఏంటంటే సెర్చ్ చేసినప్పుడు అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొన్నిసార్లు సోర్స్ లింక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా మనం అయితే ఆర్గానిక్ మార్కెటింగ్ లేదా పెయిడ్ మార్కెటింగ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తుంటాం, లేదా రెండు కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే బిజినెస్ని ఎవరు వదులుకోరు కదా, కావాలి కాబట్టి రెండు చేసేవాళ్ళు ఉంటారు. సో ఎక్కడ స్టార్ట్ చేసాం మనం? వెబ్సైట్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాని ఫంక్షనాలిటీ ఏంటి అర్థం చేసుకొని ఎస్సీఓలో మీరు ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్, తర్వాత పెయిడ్ క్యాంపెయిన్స్లో మీకు యూట్యూబ్లో ఎలా యాడ్స్ రన్ చేయాలి, సో ఫేస్బుక్లో యాడ్స్ ఎలా రన్ చేయాలి, గూగుల్లో యాడ్స్ ఎలా రన్ చేయాలి, తర్వాత మనం లింక్డ్ఇన్లో ఎలా యాడ్స్ రన్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఓకే, సో అట్ లాస్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి యాక్టివిటీస్. ఇప్పటి వరకు మీరు ఏం చేశారంటే ఇది నేర్చుకోవడంలో ప్రాసెస్ తర్వాత ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఫస్ట్ ఓకే వెబ్సైట్ ఎలా ఉంటుందో అనేది మీరు ఫస్ట్ చూస్తే, గూగుల్ మనం టైప్ చేసి బెస్ట్ ఫేస్ క్రీమ్ అంటే మనకి లింక్ అమెజానో లేకపోతే ఇంకేదో వెబ్సైట్ వచ్చింది, క్లిక్ చేసాము, అక్కడ ఏముందో కనిపిస్తుంది. అదేంటి అది మనకి వెబ్సైట్ యొక్క ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది, బ్యాక్ ఎండ్లో ఏముంది అనేది మనకు తెలియదు, అది కోడ్ రిలేటెడ్ ఉంటుంది. సో మనము ఎస్ఈఓ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఫ్రంట్ ఎండ్ కాదు, బ్యాక్ ఎండ్లో మనం వర్క్ చేస్తాం. బ్యాక్ ఎండ్లో మనము దానికి మెటా డేటా పెడతాం, తర్వాత దానికి హెచ్ ట్యాగ్స్ పెడతాం, తర్వాత ఇమేజెస్కి ఎస్ఈఓ చేస్తాం, ఆప్టిమైజ్ చేస్తాం. ఇదంతా కూడా బ్యాక్ ఎండ్లో ఉంటుంది అన్నమాట ప్రాసెస్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఫస్ట్ మనం వెబ్సైట్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకునేటప్పుడే దాని బ్యాక్ ఎండ్. సో దీనికి వర్డ్ప్రెస్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్డ్ప్రెస్ని టీచ్ చేస్తారు, వర్డ్ప్రెస్ ఎలా క్రియేట్ చేయాలి వెబ్సైట్ అని. సో వర్డ్ప్రెస్ ఒకటే కాదు, సో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మనకి ఈకామర్స్ సైట్స్, మనకి షాపిఫై ఉంటుంది, అలాగే కోడెడ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఒక డిజిటల్ మార్కెటర్ అనేవాడు ఓన్లీ వర్డ్ప్రెస్ ఒకటే కాదు, అదర్ టెక్నాలజీస్ రిలేటెడ్ వెబ్సైట్స్ని కూడా తెలిసి ఉండాలి బ్యాక్ ఎండ్లో ఎలా ఉంటుంది. సో ఎస్ఈఓ అంతా కూడా బ్యాక్ ఎండ్లో చేస్తాం. బ్యాక్ ఎండ్ అంటే మనం కోడ్ రాయం. సో ట్యాగ్స్ ఏం పెట్టాలి, మెటా డేటా ఏం పెట్టాలి, సో ఆల్ట్ ట్యాగ్స్, ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇమేజెస్కి ఎలా పెట్టాలి, ఇవి నేర్చుకోవాలి. సో దాన్ని మనం డిఫరెంట్ టూల్స్లో ఎలా సబ్మిట్ చేయాలి, ఇదంతా ఎస్ఈఓ పార్ట్ ఉంటుంది. సో అక్కడ నేర్చుకున్నదంతా స్లోగా ఇంప్లిమెంట్ చేయాలి. వెబ్సైట్ డెవలప్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది పెద్దగా ఏమి ఉండదు, మనకి ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఒక పేజ్ ఉంటుంది, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఉంటుంది. సో వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్, లేకపోతే ఎవ్రీడే సో ఏం పోస్ట్ చేయాలనేది మనం ముందుగానే కాంటెంట్ క్యాలెండర్ రెడీ చేసుకొని దానికి ఒక ఇమేజ్, టెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకుంటే అది పోస్ట్ చేయటం. సో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ పెయిడ్ యాడ్స్ ఉంది కదా, సో ఒక యాడ్ని ఎలా క్రియేట్ చేయాలి, యాడ్ కాపీస్ ఎలా రాయాలి, సో యాడ్ అప్రూవల్ అయిన తర్వాత ప్రాసెస్ ఏముంటుంది, దాని కాస్ట్ పర్ క్లిక్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి, సో కాస్ట్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, యాడ్ పర్ఫార్మెన్స్ని ఎలా పెంచుకోవాలి, ఇదంతా కూడా యాడ్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. అది గూగుల్ కావచ్చు, మెటా కావచ్చు. మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. గూగుల్ అంటే మీకు గూగుల్లో గూగుల్ సెర్చ్ యాడ్స్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. సో అలాగే లింక్డ్ఇన్ అనేది ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్. సో లింక్డ్ఇన్, మెటా అండ్ గూగుల్, ఈ మూడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఈ మూడింటికి కూడా డిఫరెంట్ అల్గారిథం, డిఫరెంట్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, సో యాడ్ క్రియేషన్ కానీ, సో రిమైనింగ్ పార్ట్ అంతా నేను ఏదైతే చెప్పానో ఆ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేయటం, ఓకే డబ్బులు దానికి కాస్ట్ని యాడ్ చేయటం, అమౌంట్ యాడ్ చేయటం, సో తర్వాత క్యాంపెయిన్స్ని మానిటర్ చేయటం, పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేయటం, ఇవన్నీ నేర్చుకొని ఒక యాడ్ని క్రియేట్ చేసి ఆ యాడ్ ఎలా రియల్ టైంలో ఎలా పర్ఫామ్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేసి, సో దాని నుంచి మనం నేర్చుకోవాలి. డబ్బులు ఎక్కువ కట్ అవుతున్నాయి, సో తక్కువ కట్ అవ్వాలంటే ఏంటి, వ్యూస్ తక్కువ, క్లిక్స్ తక్కువ వస్తున్నాయి, ఓకే క్లిక్ త్రూ రేట్ అనేది తక్కువ ఉంది, లేకపోతే సిటిఆర్ అనేది ఎక్కువ ఉంది, వీటిని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి, అంటే మీరు ఫ్రెషర్గా స్టార్ట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, 1 year 2 years అయ్యేసరికి మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ, మీ యొక్క ఆ నాలెడ్జ్ పెరిగే కొద్దీ మీరు ఇంకా బెటర్గా ఆ యాడ్స్ని రన్ చేయడం అనేది మీరు చేస్తారు. సో ఈ వీడియో యొక్క టేక్ అవే ఏంటి అంటే, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, సో బిజినెస్ ఇకోసిస్టమ్ లేదా మార్కెటింగ్ ఇకోసిస్టమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అర్థం చేసుకొని ఎందుకు చేస్తున్నాము అనేది అప్పుడు అర్థమవుతుంది. సో ఎందుకు చేస్తున్నాము, సో ఎలా నేర్చుకోవాలి, సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దిస్ ఈజ్ ఓవరాల్ ఒక స్ట్రక్చరల్ వేలో మీకు ఇలా నేర్చుకోగలిగితే మీకు ఫర్దర్గా చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట నేర్చుకునేటప్పుడు, అలాగే ఇంప్లిమెంట్ చేసినప్పుడు. ఓకే అండి. సో ఈ వీడియో అనేది ఒక ఓవర్వ్యూ ఇవ్వడం కోసం నేను ఇస్తున్నాను. బట్ మనం స్టార్ట్ చేస్తున్నటువంటి ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ బిగినర్స్ గైడ్ అనే దాంట్లో బేసిక్స్ నుంచి
వెరీ ఫస్ట్ పార్ట్ నుంచి కూడా ఓకే, వెబ్సైట్ ఏంటి, దాని పార్ట్స్ ఏముంటాయి, దాని రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అనేది పిన్ టు పిన్ బేసిక్ లెవెల్లో ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేని పర్సన్, సో వెరీ బేసిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్కి ఈజీగా అర్థమయ్యేటట్టు మనము ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి మీరు ఒకసారి ఆ పర్టికులర్ ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.